Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ముద్దమందారం ఉదయగిరి మహారాణి కూతుర్ని కని కన్ను మూసింది. ముద్దొచ్చే ఆ కూతురికి మందారం అని పేరు పెట్టి ఆ పిల్ల ఆలనా పాలనా చూసేందుకు మహారాజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఆ రాణి పేరు త్రివక్ర. అందానికే అందం ఆమె. ప్రపంచంలో ఆమెను మించిన అందగత్తె లేదు. అందంతో పాటు త్రివక్రకి మంత్ర తంత్రాలన్నీ తెలుసు. ఆమె మాంత్రికురాలు కూడా. త్రివక్ర దగ్గరో అద్దం ఉంది. దాని పేరు ప్రియదర్శిని. ఆ అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ, చెప్పు ప్రియా, ప్రపంచంలో నాకంటే అందగత్తె ఎవరన్నా ఉన్నారా అనడిగితే, లేరు మహారాణి, లేరు. ప్రపంచంలో మీరే అందగత్తె, ఇంకొకరు లేరు అంటుందది. నిజమే చెబుతుందది, అబద్ధం చెప్పదు. అందుకే ఆ అద్దాన్ని ప్రతిరోజూ ప్రశ్నిస్తుంది త్రివక్ర. రోజులు గడుస్తున్నాయి. మందారానికి 16 ఏళ్లు నిండాయి. అలవాటు ప్రకారం అందంగా ముస్తాబై ఆ రోజు కూడా ఎప్పట్లాగే, చెప్పు ప్రియా, ప్రపంచంలో నాకంటే అందగత్తె ఎవరైనా ఉన్నారా అద్దాన్ని అడిగింది త్రివక్ర. ఉన్నారు మహారాణి, మీకంటే అందగత్తె ఉన్నారు. ఎవరు ఆందోళన చెందింది త్రివక్ర. ఇంకెవరు, నీ సవతి కూతురు మందారం అంది అద్దం. ఆ మాటకి త్రివక్ర తల తిరిగిపోయింది. మందారం మహా అందగత్తె అని తెలుసుకుని తట్టుకోలేకపోయింది. ఈ ప్రపంచంలో అందగత్తె ఒకరే ఉండాలి. ఆ ఒకరూ తనే కావాలన్నది త్రివక్ర ఆలోచన. అందుకోసం మందారాన్ని చంపేయాలని అనుకుందామే. వెంటనే నమ్మకమైన 2 భటులను పిలిచి, యువరాణి మందారాన్ని మీరు చంపాలి అని ఆజ్ఞాపించింది. తనే తప్పు చేసింది మహారాణి అడిగారు భటులు. మీకది అనవసరం. చెప్పిన పని చెయ్యండి. మందారాన్ని రేపు అడవికి తీసుకుని వెళ్లి అక్కడ చంపేయండి. తనని మీరు చంపినట్టుగా నాకు సాక్ష్యం కూడా కావాలి అంది. ఇది నా ఆజ్ఞ అంది మళ్ళీ. దాంతో భటులు సరే నన్నారు. మర్నాడు మంచి మాటలు చెప్పి అడవిలో అందమైన పువ్వులు కోసుకుని వద్దామని చెప్పి మందారాన్ని వెంట పెట్టుకుని అడవికి వచ్చారు భటులు. వచ్చిన తర్వాత అసలు సంగతి చెప్పలేకుండా ఉండలేకపోయారు. పువ్వుల కోసం మిమ్మల్ని అడవికి తీసుకుని రాలేదు యువరాణి. మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాం. మీ పిన్నిగారు మహారాణి త్రివక్రగారు మిమ్మల్ని చంపమని ఆజ్ఞాపించారు. మిమ్మల్ని చంపినట్టుగా సాక్ష్యాలు కూడా కావాలన్నారు. అందుకని అంటూ రెండో వ్యక్తి అభిప్రాయం కోసం అన్నట్టుగా అతన్ని చూశాడో భటుడు. మనం అనుకున్నది చెప్పు, అంతకన్నా మనమేం చెయ్యలేం అన్నాడా రెండో భటుడు. దాంతో మొదటి భటుడు, మేం ఇద్దరమో మాట అనుకున్నాం యువరాణి. అదేంటంటే, మిమ్మల్ని మేం చంపడానికి మా మనసులు ఒప్పుకోవడం లేదు. అందుకుని మీ వంటి మీది ఆవుని ఇస్తే దానికి చంపిన ఏ కుందేలు రక్తాన్నో పులిమి మిమ్మల్నే చంపినట్టుగా మహారాణికి ఆ ఓనీని సాక్ష్యంగా చూపిస్తాం. మీ మానాన మీరు ఈ అడవిలో ఉండొచ్చు. అదృష్టం కలిసొస్తే బతుకుతారు. కలసి రాకపోతే ఏ పులివాతో పడి చనిపోతారు. ఇంతకన్నా మేం చేసేదేం లేదు అని బోరుమన్నాడు. రెండో వ్యక్తి కూడా ఇదే భావాన్ని మరిన్ని మాటల్లో చెప్పాడు. అప్పుడు వాళ్ల మాటల్లో తన పట్ల ఉన్న ప్రేమకి, అభిమానానికి కదలిపోయి, వారు చెప్పినట్టుగానే తన ఒంటి మీది ఓనీని వారికి ఇచ్చి ఏడుస్తూ భటులకు దూరంగా అడవి లోపలికి పరుగుదీసింది మందారం. అడవి నుంచి తిరిగి వచ్చిన భటులు వాళ్లనుకున్నట్టుగానే చేసి రక్తం కులిమిన మందారం ఓనీని త్రివక్రకు చూపించారు. భటులంటే మీలా ఉండాలి. చెప్పిన పని చేసినందుకు మీకు ఇది నా బహుమానం అంటూ తన మెడలోని వజ్రాల హారాన్ని తీసి భటులకు బహూకరించింది త్రివక్ర. సూర్యాస్తమయం అయింది. రాత్రి అవుతోంది. అడవిలో రాత్రిపూట సంచరించే జంతువులు, పక్షులు మేల్కొని అరవసాగాయి. ఆ అరుపుల్ని వింటూ అడుగు కూడా ముందుకు కదలలేకపోతోంది మందారం. అంతగా భయపడుతోందామే. అయినా తప్పదు. వాటి నుంచి తప్పించుకోవాలనుకుని శక్తినంతా కూడదీసుకుని పరుగులాంటి నడక సాగించిందామే. కాసేపటికి అక్కడెక్కడో చిన్న వెలుతురు కనిపిస్తే ఎటుగా నడిచింది. ఎవరిదో గుడిసె అది. తలుపు వేసి ఉంది. లోపల నుంచి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపం ఉందక్కడ. తలుపు తట్టింది మందారం. ఎవరండీ లోపల అడిగింది. సమాధానం లేదు. మళ్లీ తలుపు తట్టి మళ్లీ అడిగింది. ఎవరండీ లోపల ఈసారి కూడా సమాధానం లేదు. ఏమైతే అది అయిందని తలుపు నెట్టుకుని లోనికి ప్రవేశించింది మందారం. దీపం వెలుగులో అక్కడున్న దానిని చూసి ఆశ్చర్యపోయింది. తన కోసమే ఎవరో విందు ఏర్పాటు చేసినట్టుగా ఉందక్కడ. పంచభక్ష్యాలు, పాయసాలు ఉన్నాయి. పళ్ళు, ఫలహారాలు ఉన్నాయి. అడవిలో తిరిగి అలసిపోయి ఆకలి మీద ఉందేమో. ఆలస్యం చెయ్యలేదు. మందారం అన్నిటినీ ఆబగా రుచి చూసి మత్తుగా అనిపించి నిద్ర ముంచుకుని రావడంతో కళ్ళు మూసుకుని పడుకుండిపోయిం. దక్కడే అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో ఆ గుడిసెలోకి దొంగలు ప్రవేశించారు. నిజానికి ఆ గుడిసె వారిదే. వారికోసమే అన్నీ తయారు చేసుకుని రాదారి మీది బాటసారులను దోచుకుని వచ్చి తిందామనుకుని వెళ్లారు. వచ్చి చూస్తే ఇదీ పరిస్థితి. దొంగల అలికిడికి మెలకువ తెచ్చుకుని లేచి కూర్చుంది మందారం. ఎవరమ్మా నువ్వు మందారాన్ని అడిగాడు దొంగల నాయకుడు. తన గురించి చెప్పింది మందారం. మీరు యువరానా ఆశ్చర్యపోయారు దొంగలు. వారు ఆ ఆశ్చర్యంలో ఉంటుండగానే సవతి తల్లి తనని కడతేర్చే ప్రయత్నం కూడా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది మందారం.
అరం బాధపడ్డారు దొంగలు. వాళ్ళు దొంగలైనా మంచివారు. పేదలన్నా అనాథలన్నా వారికి విపరీతమైన సానుభూతి, దయాను. ధనవంతులైన బాటసారులను దోచుకుని పేదలకు పంచిపెట్టడమే కర్తవ్యంగా ఆ దొంగలు దొంగతనాలు చేస్తున్నారు. ఏడవకమ్మా, ఊరుకో. మహారాణి త్రివక్ర గురించి మేం కూడా చెడుగానే విన్నాం. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతోనే ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ ఉండడం నీకే మంచిది. మీ పిన్ని నువ్వు చనిపోయావనుకుంటుంది. కాదని నువ్వు అంతఃపురానికి వెళ్తే మళ్ళీ నిన్ను చంపే ప్రయత్నం జరుగుతుంది. ఆలోచించుకో అన్నాడు దొంగల నాయకుడు. అతని మాటలు వాస్తవం అని గ్రహించి ఎక్కడే ఆ దొంగలతోనే ఉండపోదలచింది మందారం. ఉండిపోయింది. మర్నాడు యథాప్రకారం అద్దం ముందు నిలుచుని, చెప్పు ప్రియా, ప్రపంచంలో నాకంటే అందగత్తె ఎవరైనా ఉన్నారా? అడిగింది. ఉన్నారు మహారాణి, మీకంటే అందగత్తె ఉన్నారు అంది అద్దం. ఎవరు? ఆందోళన చెందింది త్రివక్ర. ఇంకెవరు? నీ సవతి కూతురు మందారం. ఆ మాటకి నిలువునా కుప్పకూలిపోయింది త్రివక్ర. అంటే మందారం ఇంకా బతికే ఉందన్నమాట. మరి ఆ భటులు మందారాన్ని చంపినట్టుగా రక్తం అంటిన దాని ఓని చూపించారు. అది అబద్ధమా? నాతోనే అబద్ధాలు ఆడే సాహసమా? చెప్తా వాళ్ల పని అనుకుని భటుల్ని కేకేసింది త్రివక్ర. భయంగా వచ్చారక్కడికి భటులు. మీరు నాకు అబద్ధం చెప్పారు, అవునా? అడిగింది త్రివక్ర. ఏ విషయంలో మహారాణి? నిలువెల్లా వణికిపోతూ భటులు అడిగారు. మందారం విషయంలో. దాన్ని చంపకుండానే చంపినట్టుగా నాకు అబద్ధం చెప్పారు. అందుకు శిక్ష ఏంటో తెలుసా? అంటూ దగ్గరలో ఉన్న కత్తి అందుకుని దానితో భటులిద్దర్నీ పొడిచి చంపేసింది. అయినా త్రివక్రకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ ప్రపంచంలో తనని మించిన అందగత్తె ఉండడానికి వీలులేదు. మందారం బతకడానికి వీలులేదు. దాన్ని చంపేయాలి. ఎలా అని ఆలోచిస్తూ నిద్ర కోల్పోయింది త్రివక్ర. తెల్లారే వేళ ఓ పథకాన్ని పన్నింది. దాని ప్రకారం పొద్దున్నే తనని ఎవరూ గుర్తించని విధంగా రకరకాల లేపనాలతో ముఖాన్ని మార్చుకుని ఓ చేతిలో మాయా బంగారు హారాన్ని పెట్టుకుని అడవికి బయల్దేరింది త్రివక్ర. మాయా బంగారు హారాన్ని ధరించిన వారు చనిపోయినట్టే పడి ఉంటారు. ఒక రకంగా చనిపోయినట్టే, అయితే చనిపోరు. దీర్ఘనిద్రలో అపస్మారక స్థితిలో ఉంటారు. అడవికి చేరుకుంది త్రివక్ర. మందారం ఉండే గుడిసెకు చేరుకుంది. మూసి ఉన్న ఆ గుడిసె తలుపు తట్టింది. ఎవరై ఉంటారు అని కిటికీలోంచి చూసిన మందారానికి ఎవరో పెద్ద ముత్తైదువు చేసంచీతో కనిపించడంతో భయం లేదు అనుకుని తలుపు తెరిచి, రండమ్మా అంది. దాహంగా ఉందమ్మా, కాసిన్ని నీళ్ళిచ్చి పెట్టు అంది త్రివక్ర. తీసుకొచ్చి నీళ్ళిచ్చింది మందారం. తాగింది త్రివక్ర దాహం తీరినట్టుగా నటించి. ఈ అడవిలో ఇలా నీళ్ళిచ్చి నా ప్రాణాన్ని కాపాడినందుకుగాను నీకేమిచ్చినా రుణం తీరదు. ఏమీ అనుకోకపోతే ఈ చిన్ని బహుమతి తీసుకోమ్మా అని చేసంచిలోని మాయా బంగారు హారాన్ని తీసి మందారానికి ఇచ్చింది త్రివక్ర. అందుకుని ఆ హారాన్ని చూసి మురిసిపోయింది మందారం. కంఠాభరణంగా ధరించమ్మా, ఆనందిస్తాను అంది త్రివక్ర. ఆమె అన్నదే తడవు హారాన్ని అలంకరించుకుంది మందారం. అలంకరించుకున్న మరుక్షణం నిట్టనిలువునా కూలిపోయి అపస్మారానికి గురైంది. చచ్చిపడినట్టున్న మందారాన్ని కళ్ల నిండుగా ఆనందంగా చూసుకుని అక్కడ్నించి బయల్దేరి అంతఃపురానికి చేరుకుంది త్రివక్ర. ఆ రాత్రి ఎప్పట్లాగానే దొంగలు గుడిసెకు చేరుకుని గుడిసెలో చనిపోయినట్టు కింద పడి ఉన్న మందారాన్ని చూసి గొల్లు మన్నారు. ఆమె కోలుకునేందుకు తెలిసిన చికిత్సలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పాపం మందారం చనిపోయింది అని నిర్ధారించుకుని ఆ పిల్లమీది ప్రేమతో ఆమెను గుడిసెకు కొద్ది దూరంలో ఉన్న గుహలో ఉంచి రోజూ మందారాన్ని చూసి పోవడాన్ని అలవాటు చేసుకున్నారు. కొద్ది రోజులు గడిచాయి. ఓనాడు చంద్రగిరి యువరాజు అడవికి వేటకని వచ్చి హఠాత్తుగా వర్షం రావడంతో దగ్గరలో ఉన్న గుహలో సేవకులతో తలదాచుకున్నాడు. ఆ గుహలోనే మందారం ఉంది. మొదటి చూపులోనే మందారాన్ని మోహించాడతను. అయితే మందారం చనిపోయిందనుకుని చనిపోయినా ఇంతటి అందగత్తె శవం ఇక్కడ ఈ అడవిలో ఉండకూడదు. తన రాజ్యంలో ఉండాలనుకుని మందారాన్ని రాజ్యానికి తరలించమని సేవకులను ఆజ్ఞాపించాడు. చంద్రగిరికి తరలించిన మందారానికి మందిరం కట్టి ఆమెకు కాపలాగా ఓ భటుణ్ణి నియమించాడు యువరాజు. మందారానికి కాపలాగా ఉన్న భటుడు ఓనాడు అనారోగ్యానికి గురవ్వడంతో అతని స్థానంలో మరో భటుణ్ణి నియమించాడు యువరాజు. కొత్తగా వచ్చిన భటుడికి మందారం అలంకరించుకున్న మాయా బంగారు హారం మీద కన్ను పడింది. దాన్ని దొంగిలించాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. మందారం మెడనంటి ఉన్న మాయా బంగారు హారాన్ని తీశాడతను. హారం తీయడం ఏమిటి? పెనుకేక వేస్తూ ఒక్కసారిగా లేచి కూర్చుంది మందారం. ఆ కేకకి అప్పటివరకు శవంలా పడి ఉన్న మందారం ఒక్కసారి లేచి కూర్చోవడానికి భయపడి అక్కడ్నుంచి పరుగులంకించుకున్నాడు భటుడు. ఇదంతా అంతఃపుర గవాక్షంలోంచి గమనించిన చంద్రగిరి యువరాజు పరుగున మందిరానికి చేరుకుని మందారాన్ని ఆనందాశ్చర్యాలతో చూశాడు. మందారం కూడా యువరాజును అలాగే చూసి తొలిచూపులోనే ఆతన్ని మోహించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఉదయగిరి మీద దండెత్తి త్రివక్రను బంధించి శిక్షించాడు చంద్రగిరి యువరాజు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.